రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక చేయూత అందించి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కేవీకేలో జిల్లా స్థాయి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఓ ఆనంద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పోల నాగరాజు, ఏపీ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎం కేశవరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడిందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు హాజరై పథకం అమలుపై హర్షం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు, అలాగే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి గారు, పూల్ నారాజ్ గారు, సుబ్బారెడ్డి గారు, ఇతర నాయకులందరం కూడా ఈరోజు కూటమి నాయకులు రైతులతో సహా ఏదైతే పిఎం మోడీ గారు పశ్చిమ బెంగాల్లో ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీక్షిస్తూ ఉన్నాము. అలాగే మన ముఖ్యమంత్రి గారు పల్నాడులో ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం కూడా ఇక్కడ నుంచి వీక్షించి, అలాగే సింగనమల నియోజకవర్గంలో దాదాపు 54,000 రైతులకు 36 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ కావడము, ఏదైతే పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కింద 5,000 రూపాయలు, మొదటి విడత కింద 2006, 2007 ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు రైతు ఖాతాలో జమ అవ్వడం. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగానే ఈరోజు రైతులందరూ కూడా ఫోన్లు చూపించి ఈరోజు మాకు పడ్డాయి చూడండి, ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మాకు ఖాతాల్లో డబ్బులు పడినాయి, ఇవి మాకు పెట్టుబడికి కానీ రాబోయే క్రాప్స్ పెట్టేందుకు మాకు ఎంతగానో అవసరంగా ఉంటుంది అని కూడా ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్ముతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అలాగే అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున రైతు సంక్షేమం కోసం నిధులు కేటాయించి ముందుకు వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో 70% వరకు కూడా రైతాంగం మీద ఆధారపడే కుటుంబాలకు ఈరోజు పెద్ద ఎత్తున ఊరటనిస్తాం. ఈరోజు హెచ్ఎల్సీ కెనాల్ నీళ్లను కూడా మిడ్ పెన్నర్ మోడర్నైజేషన్ 5.5 కోటితో ఈరోజు శాంక్షన్ చేసి సాగునీరు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం కింద ఈరోజు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు ముందుకెళ్ళేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఈరోజు రైతు సంక్షేమం గురించి మనమంతా తెలుసు, గత వైసీపీ ప్రభుత్వంలో మనము 14-19 వరకు ఇచ్చినటువంటి డ్రిప్ ఇరిగేషన్ని కూడా ఆపేసి రైతులను ఇబ్బంది పెట్టి రైతు ఆత్మహత్యలకి కారణమైనటువంటి వైసీపీ ప్రభుత్వం మనం ఈరోజు ఇచ్చే మాట ప్రకారంగా మళ్ళీ 90% బిందు సేద్యాన్ని ఈరోజు పునరుద్ధరించి ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ 100% SC/ST రైతులకు ఇవాళ అందజేస్తూ, అలాగే హార్టికల్చర్ని ఈరోజు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ, అంటే ప్రాంత పరిస్థితుల వల్ల ఇప్పుడున్నటువంటి ఈ ఎలినో ఎఫెక్ట్, వర్షాలు వచ్చే పరిస్థితి లేకుంటే అధిక వర్షాలు వచ్చే పరిస్థితి, వాతావరణాలు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులకు అండగా కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఈరోజు మన నియోజకవర్గంలో ఉండి ఈరోజు సైంటిస్టులు, రీసెర్చర్స్ అందరూ కూడా రైతులతో మమేకమై పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తూ ఏ టైంలో ఏ పంట పెట్టుకుంటే వాళ్ళకి అత్యధిక దిగుబడి వచ్చే పరిస్థితి, ఈరోజు రైతు విత్తనం వేసినప్పటి నుంచి పంట ధాన్యం కొనుగోలు అయ్యే వరకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళకి అందుబాటులో ఉండి, అలాగే నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక కలెక్టర్ గారి సహకారంతో కూడా ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్ని కూడా కల్లూరులో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వము 48 గంటల్లోనే ఈరోజు ఫార్మర్స్ అకౌంట్లోకి ఈరోజు డబ్బులు చేరుతున్నాయని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఎన్నో వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలని కూడా ఈరోజు సబ్సిడీ రూపంలో ఎరువులు కానీ